అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. భరతనాట్యంలో సమం లేదా సమపదం పొజిషన్ ఎలా ఉండాలో చూద్దాం. ఇది స్టాండింగ్ పోస్చర్. మెయిన్గా మనకు అడవుస్ మధ్యలో పౌజ్ తీసుకున్నప్పుడు యూజ్ అవుతుంది, లేదా స్టెప్ స్టార్ట్ చేసే ముందు యూజ్ అవుతుంది. ముందు లెగ్ పొజిషన్స్కి వస్తే ఫీట్ రెండు జాయిన్ చేసి ఫార్వర్డ్కి పాయింట్ చేస్తూ ఉండాలి. అలాగే హ్యాండ్ పొజిషన్స్కి వస్తే అర్ధచంద్ర పొజిషన్, 2 హ్యాండ్స్, 4 ఫింగర్స్కి థంబ్ అనేది సపరేట్ అయి ఉండాలి. ఇది అర్ధచంద్ర. 2 హ్యాండ్స్ ఈ పొజిషన్లో ఉంచుకొని థంబ్ అనేది పైకి వచ్చేలా ఈ పొజిషన్లో పెట్టి మన హిప్స్ పైన ప్లేస్ చేసి స్పైన్ ఎరెక్ట్గా ఉంచాలి. ఈ పొజిషన్లో స్ట్రిమ్గా కాకుండా, రిలాక్స్డ్గా కాకుండా నార్మల్గా ఉండాలి. ఇయర్కి, షోల్డర్కి గ్యాప్ ఎక్కువగా ఉండాలి. ఫేస్ స్ట్రైట్గా పెడితే మనకిది పాసిబుల్ అవుతుంది. అలాగే మన ఫోకస్ ఎప్పుడు ఫార్వర్డ్కి పాయింట్ అయి ఉండాలి. మన లోవర్ బెల్లీ లేదా స్టమక్ ఎంగేజ్ అయ్యి ఉంచుకోవాలి. అప్పుడే పొజిషన్ స్టిఫ్గా ఉంటుంది. అప్పర్ పార్ట్ నుండి లోవర్ పార్ట్ వరకు బాడీ అంతా ఒకే అలైన్మెంట్లో ఉంటుంది. ఈ పొజిషన్లో మనకు ఎలాంటి మూమెంట్స్ ఉండవు. జస్ట్ హ్యాండ్ అండ్ లెగ్ పొజిషన్స్ గుర్తుంచుకుంటే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.